అడవుల జిల్లా ఆదిలాబాద్లో మారుమూల పల్లెలెన్నో ఉన్నాయి. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా కనీస మౌలిక సదుపాయాలకు కరువైన గ్రామాలు, రోడ్డు సౌకర్యం, తాగునీరు, బస్సు సౌకర్యం కూడా లేని పల్లెలున్నాయంటే ఆశ్చర్యం కలగక మానదు. అలాంటి పల్లెలను వెలుగులోకి తెచ్చే అమ్మా న్యూస్, అమ్మా భారత్ మా ఊరు కార్యక్రమంలో భాగంగా ఆదిలాబాద్ రూరల్ మండలం ఖండాల గ్రామ విశేషాలను మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. ఆదిలాబాద్ అంటేనే కొండలు, గుట్టలు, చెట్లు, చేమలు, అడవులు, అనేక పల్లెలు. ప్రతి పల్లె ఒక కొత్తదనాన్ని, ప్రతి పల్లె కొంత సమస్యల్ని, ప్రతి పల్లెకు ఒక చరిత్ర, ఒక విశిష్టత. అలాగే ఈరోజు మనం ఆదిలాబాద్ రూరల్ మండలం ఖండాల గ్రామంలో ఉన్నాం. మరి ఇదైతే పూర్తిగా కొండ మీద ఉన్నటువంటి, చాలా గుట్టల పైన ఉన్నటువంటి ఒక కొండ ప్రాంతం ఈ ఖండాల. మరి ఖండాల ప్రత్యేకతలు, ఖండాల గ్రామ విశేషాలు, గ్రామ సమస్యల్ని మనతో పాటు చర్చించడానికి ఈ గ్రామస్తులందరూ కూడా ఇక్కడ సిద్ధంగా ఉన్నారు. మరి వారిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి మీ అందరికీ. అమ్మా న్యూస్, అమ్మా భారత్ తరపున నమస్తే. చెప్పండి, ఈ ఖండాల అనేటటువంటి గ్రామం యొక్క ప్రత్యేకత ఏంది? ఈ గ్రామం అందదా ఎన్నేళ్ల క్రితం పుట్టింది అంటే మన పూర్వీకులు, మన తాత ముత్తాతలు చెప్తుంటారు, అరే భయ్ మన ఖండాలకి ఊరున్నది, పేరున్నది అంటారు. అట్లా మీ ఖండాలకి ఏదన్నా ప్రత్యేకత ఉన్నదా? ఖండాలకి ప్రత్యేకత అంటే ఇప్పటికి ఒక 60-70 సంవత్సరాలు అవుతున్నది. ఖండాల ఇక్కడ అందరూ ఆదివాసీలు ఉంటారు, వేరే కులం మతం కానీ ఏమి ఉండదు. అందరూ ఆదివాసీలు. ఇక్కడ జీవనాధారం వ్యవసాయమే. వ్యవసాయం చేస్తారు, సరిగా పంటలు వండుతలేవు, వాటర్ లేక ప్రాబ్లంలో ఉన్నాం. ఊర్లో కూడా మన సీసీ రోడ్లు లాంటివి ఏమి ఉండవు, చాలా కష్టంగా ఉన్నది అన్నట్టు. డ్రైనేజీ లాంటివి ఏం లేవు. అంటే మీ ఊరికి ఈ పేరు అంటే ఖండాల అనేటటువంటి పేరు, ఆ పేరులోనే ఒక మంచి మాధుర్యం ఉన్నది. ఖండాల అంటేనే ఎట్లా ఈ ఊరికి ఈ పేరు ఎట్లొచ్చిందని భావిస్తున్నారు? ఇక ఖండాలకి పేరు వచ్చిందంటే ఇది అడవిలలో గుట్టాలలో ఉంది, కొండలలో ఉంది కాబట్టి దాని ఖండాలని ఏర్పడింది ఆ పేరు అన్నట్టు. అంటే కొండల మీద ఉంది కాబట్టి కొండలని ఖండాల అనేటటువంటిది వచ్చిందంటగా మన పూర్వీకులు మనకు చెప్తుంటారు. సో మరి మొత్తం ఈ ఖండాల అంటే మీ గ్రామంలో ఎన్ని గడపలు ఉంటాయి? ఇక్కడైతే ఒక 70 గడపలు ఉంటాయి. 70 గడపలు ఉంటారు. అందరూ చాలా కలిసిమెలిసి ఉంటారు. అంటే ఇంకొక ఖండాల కూడా ఉన్నది కదా? ఖండాలు ఉన్నది, దానికి అక్కడ లంబడోళ్ళు ఉంటారు కాబట్టి తండా అని పిలుస్తాం దాన్ని. అంటే రెండు అంటే ఒకటే గ్రామ పంచాయతీలనే పక్క గ్రామాలు? ఒకటే గ్రామ పంచాయతీ, పక్క అంటే ఊర్లు అన్నట్టు ఇక ఒకటే గ్రామ పంచాయతీ. అయితే మీ ఊర్లో అంటే ప్రధానంగా ఇప్పుడు ఒకటే జాతి ఉందనా? అంటే మీతో ఏదైతే ఆదివాసి తెగలు ఉంటాయి కదా, ఆదివాసి తెగల 9 జాతులు ఉంటాయి కదా, 9 తెగల్లో ఇక్కడ ఎన్ని జాతులు ఉంటాయి? ఇక్కడ 9 తెగల 2 జాతులు ఉన్నాయి. ఒకటి గోండు, మళ్ళీ ప్రధానులు ఉన్నారు. గోండ్లు ప్రధాన. మరి ఈ గోండ్లకు ప్రధానుల ఈ ప్రధానమైనటువంటి వ్యవసాయం అంటారు కదా, మరి ఇక్కడ ఏ పంటలు వేస్తారు, ఎన్ని ఎకరాల్లో సాగు చేసినారు, ప్రస్తుతం ఆ పంటల పరిస్థితి ఎట్లున్నది? ఇప్పుడు ఇక్కడ ప్రతి ఒక్కరికి చేను ఉన్నది. అందరికి ఒక 4, 5, 6 ఇట్లా ఎకరాలు ఉన్నాయి. అందులో ప్రతి ఒక్కరు పత్తి కానీ మన సోయాబీన్లు కానీ ఎరువులు మొత్తం వేస్తారు అన్నట్టు ఇక్కడ. మీరు చెప్పండి, అంటే సాధారణంగా ఈ ఖండాల గ్రామంలో వ్యవసాయం ప్రధాన జీవనాధారం అని చెప్పి చెప్తున్నారు. అంటే సాధారణంగా ఆదిలాబాద్ అంటేనే వ్యవసాయ ఆధారిత ప్రాంతం. సో మీ గ్రామంలో ఎన్ని ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నారు? అంటే మన అంటే ఒక 200-300 దాకా ఇట్లా సాగు చేస్తాడు. అంటే ఏది వేసింది ఎక్కువగా? పత్తి. పత్తి
అంటే పత్తి ఎక్కువ, అంటే దాదాపుగా 200 ఎకరాల్లో 100 పైన ఎకరాల పత్తి. ఇంకా పత్తితో పాటు ఏం పంటలు వేసారు? తుగరు, జొగర్లు, పత్తిలు, జొన్న, సోయాబీన్లు, మొక్కలు ఇంకా కొన్ని ఉంటాయి ఇట్లా. అంటే పత్తి, జొన్న, మొక్కజొన్న, సోయా, అంటే ఎక్కువ శాతం పత్తి పండించారు కదా. ఇప్పుడు ఈ సంవత్సరము పత్తి దిగుబడి ఎంత వచ్చింది? అంటే ఈ సంవత్సరం కొంచెం తక్కువ వచ్చింది సార్. ఇంతకుముందు ఇంత రాలే, ఇంకా 60% కొంచెం తక్కువ వచ్చింది. ఇంకా అంత రాలే ఇంకా. అంటే దాదాపుగా వాతావరణం మంచిగా అనుకూలించి ఒకవేళ పంట మంచిగా వండితే ఒక ఎకరానికి మీ ఏరియాలో పత్తి ఎన్ని క్వింటాలు వస్తుంది మంచిగా ఉన్నప్పుడు? మంచిగా ఉన్నట్టే వస్తుంది. ఒక బ్యాగ్లో ఒక 5, 10, 5 క్వింటల్ ఇట్లా వస్తుంది. ఇప్పుడు దాదాపుగా అంటే మంచి వాతావరణం ఉన్నప్పుడు ఎకరాకు ఒక 10 క్వింటాల పత్తి వెళ్తుందా? ఎకరికి సార్ ఒక 3 క్వింటాలు తప్పకుండా వెళ్తుంది సార్. ఇక్కడ బాగా మేనేజ్ చేస్తే 4 క్వింటాలు వెళ్తుంది. సార్ ఒక బ్యాగ్కి సార్ 4 క్వింటాలు వెళ్తుంది. అంటే మీ పంటలకు ప్రధాన నీటి వనరు ఏంది? అంటే వ్యవసాయ ఆధారితమా, లేదంటే మీ ఊర్లో ఏమైనా చెరువులు లాంటివి ఉన్నాయా? చెరువులు అయితే ఇప్పటికీ అయితే లేవు సార్. ఇప్పుడు ఇది మన వాటర్ ఫాల్ అయింది కాబట్టి ఇప్పుడు కొద్దిగా ఇటు వస్తారు, జనం కూడా వస్తారు. ఈ మన 8 గ్రామంలో కండాల గ్రామాలకు మంచిగానే ఇప్పుడు అయితే కొద్దిగా రోడ్ అవుతున్నది. ఇంతకుముందు అయితే బాగా ఇది ఉండే సార్, మాకు నీళ్ళు కూడా లేకుండే సార్. ఇప్పటికైతే మంచిగానే ఉన్నాయి సార్. ఇక ఇక్కడ పొలాంస్ ఉన్నారు సార్, గోండి ఉన్నారు, తోటి లంబడి ఉన్నారు సార్ ఈ 9 గ్రామంలో. సరే, సాగు నీరు అంటే మీరు పూర్తిగా వర్షాధారం మీదనే ఆధారపడతారు, చెరువులు మీకేం లేవంటున్నారు. మరి త్రాగునీరు పరిస్థితి ఏంది? అంటే మీకు ఇక్కడ బోరు బావులు ఉన్నాయా, లేదంటే మిషన్ భగీరథ నీళ్లు ప్రతిరోజు వస్తాయా? ఇక బావి కూడా ఉన్నాయి సార్ 2-3, మళ్ళీ బోర్లు ఉన్నాయి సార్ ఒక 2-3 ప్రతి గ్రామానికి ఉన్నాయి సార్. ఇప్పటికైతే ఒకటి ఉన్నది సార్ ఊరు మొత్తం. సార్ మళ్ళీ ఎండాకాలం కొద్దిగా కష్టం ఉంటాయి సార్, ఎండాకాలం అయితే లేవు. అంటే మరి వేసవిలో ప్రధానంగా మీ నీటి ఎద్దడి అంటే త్రాగునీరు దొరకదు కదా, మరి అప్పుడు ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు? ఇప్పుడు అయితే ఇక్కడ మన వాటర్ ఫాల్ కూడా ఇంతకు ముందు తీసుకుపోయినారు సార్, అక్కడ నుంచి తెచ్చినాం సార్. ఇప్పుడైతే కొద్దిగా ఇటే నూతిలో కొద్దిగా ఉంటాయి సార్, బోల్లా కూడా వస్తాయి, కొద్దిగా బోల్లా ఇప్పుడు నీళ్ళు పడుతున్నాయి సార్. అలాగే ఇక్కడ పక్క గ్రామవాసి ఉన్నారు, మీరు చెప్పండి. ఇక్కడ కండాల అంటే జలపాతం అనేటటువంటిది ఒకటి పేరుగాంచింది. కండాల అంటేనే కండాల జలపాతం అంటారు. ఫస్ట్ అయితే కండాల పేరు చెప్పిన వెంటనే జలపాతం అంటారు. మరి కండాల జలపాతం ఈ గ్రామం నుంచి ఎన్ని కిలోమీటర్ దూరం ఉంటుంది? ప్రస్తుతం జలపాతంలో నీళ్ళు ఉన్నాయా? ఎండాకాలం ఉంటుందా? అంటే దానికి పర్యాటకులు వస్తుంటారా? ప్రస్తుతం కండాల జలపాతం పరిస్థితి ఏంది? సార్ నా పేరు అజయ్ కుమార్, నేను కండాల గ్రామ అభిమానిని. ఇక్కడ ఈ కండాల నాకు ఎంత ఇష్టం అంటే ఇక్కడ ఉన్న గుట్టలు, జలపాతాలు, లోయ ప్రాంతం చాలా బాగుంటాయి సార్. ఇక్కడ ప్రధానంగా 2 జలపాతాలు ఉన్నాయి. ఒకటి మొలల్గుట్ట జలపాతం అని ఉంది ఒకటి, దాని తర్వాత దార్లోది జలపాతం ఉంది. అది కింద లింగుగూడ గ్రామానికి పైన దార్లోది విలేజ్ ఉంది, పైన కండాల జీపీకి సంబంధించిన దార్లోది విలేజ్కు మధ్యలో దార్లోది జలపాతం అని పేరుంది. అది దాదాపు మన కుంటాల చెరువు కంటే వాటర్ ఫాల్ కంటే హైట్లో నుంచి ఒక దార పడుతుంటాయి సార్, చాలా బాగుంటుంది. వర్షాకాలంలో అయితే అక్కడ వాటర్ ఎక్కువ శాతం ఉంటుంది. ఇక్కడ ఈ ప్రాంతానికైతే మన ఆదిలాబాద్ నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా, హైదరాబాదు, మహారాష్ట్ర నుంచి కూడా ప్రజలు బాగా మంది వస్తుంటారు. కాకపోతే ఇక్కడ సమస్య ఏమంటే సార్, ఇక్కడ వెళ్ళడానికి రోడ్డు మార్గం సరిగా లేదు. చిన్నపిల్లలు, మహిళలు వెళ్ళడం అంటే ఆ జలపాతాన్ని చూడడానికి చాలా ఇబ్బంది అవుతుంది, వెళ్ళలేని పరిస్థితి. కానీ అక్కడ అందాలు మాత్రం చాలా బాగుంటాయి సార్. అయితే ఒక గ్రామవాసిగా అంటే కండాల వాసిగా మీరు చెప్పండి, ఇక్కడ అయితే అందమైన జలపాతం ఉందంటున్నారు, కాకపోతే రోడ్డు సౌకర్యం బాగా లేదంటున్నారు. మరి అక్కడికి పర్యాటకులు ఎక్కడెక్కడి నుంచి వస్తారు, ఎంతమంది వస్తారు, అలా ఎట్లా పోతున్నారు? పర్యాటకులు అయితే ఆదిలాబాద్ నుంచి చాలామంది వస్తారు, యువకులు వస్తారు, ఫ్యామిలీ వాళ్ళు కూడా వస్తారు, కార్లు ఇట్లా వెహికల్స్ పట్టుకొని వస్తారు. లోపలైతే వెహికల్స్ పోవడానికి ఛాయిస్ లేదు. మొలల్గుట్ట దగ్గర ఊరు ఉంటుంది, మొలల్గుట్ట నుంచి ఒక 2-2.5 కిలోమీటర్ దూరంలో ఉంటుంది అది.
అయితే మరి ఇప్పుడు ప్రజెంట్ అక్కడ వెళ్ళేటటువంటి స్థితి నీళ్ళున్నాయి ఇప్పుడు అక్కడ కండాల జలపాతం? ఇప్పటికైతే తక్కువ ఉంటుంది కొంచెం, వర్షాకాలంలో అంటే బాగానే ఉంటుంది, కానీ ఇప్పుడు ఇక వర్షాలు తక్కువైనాయి కదా, సో ఇప్పుడు అంత ఉండదు అన్నట్టు. మరి ఒకవేళ కండాల జలపాతం అభివృద్ధి చెందాలంటే మీరు ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటున్నారు? ఇక అభివృద్ధి చెందితే మాకు కూడా మంచిదే, ప్రభుత్వం దానికి కొంచెం సహకరిస్తే మాకు కూడా పేరు వస్తుంది అని మా అంటే ఇప్పుడు ఇక్కడికి మీ కండాల గ్రామానికి జలపాతం ఎన్ని కిలోమీటర్ దూరం ఉంటుంది? మా ఊరు నుంచి కండాల జలపాతం అంటే ఒక 3-4 కిలోమీటర్స్ ఉంటుంది. మరి ఇక్కడ నుంచి రోడ్డు సౌకర్యం ఉందా? ఇక్కడ నుంచి అయితే లేదు, మరి ఇక్కడ నుంచి రోడ్ సౌకర్యం లేదు. మరి అక్కడికి చేరుకోవాలంటే ఇప్పుడు ఆదిలాబాద్ పర్యాటకులే కావచ్చు, లేదంటే మన టీవీ చూస్తున్నటువంటి మిగతా పర్యాటకులు కావచ్చు, కండాల అందాలు చూడాలంటే వాళ్ళు ఎట్లా రావాలా? ఇక తెలిసిన వాళ్ళు వస్తున్నారు. అంటే ఆదిలాబాద్ నుంచి వాళ్ళ రూట్ మార్గం ఎట్లా? రూట్ మార్గం అంటే ఆదిలాబాద్ నుంచి మన పిప్పల్దార్ సైడ్ కింద గుట్ట ఉంటుంది, ఆ పరంగా రావచ్చు అన్నట్టు. అట్లా పిప్పల్దార్ నుంచి ఎన్ని కిలోమీటర్ ఉంటుంది? పిప్పల్దార్ నుంచి ఒక 5 కిలోమీటర్స్ ఉంటుంది. అంటే ఇటు పిప్పల్దారికి ఇటు కండాలకు మధ్యలో ఉంటుంది జలపాతం. అంటే దాదాపుగా ఎంత ఎత్తు ఉండొచ్చు? మినిమం నాకు తెలిసి ఒక 15 మీటర్లు ఇట్లా ఎత్తు ఉంటుంది. అయితే మరి అంత మంచి జలపాతం మీ గ్రామంలో ఉన్నందుకు మీకు ఎలా అనిపిస్తుంది? మాకు చాలా బాగానే ఉంది, అందరూ వస్తున్నారు కదా, కండాల అంటే ఒక ఫేమస్ అవుతుంది అన్నట్టు జలపాతం ద్వారా. చాలామంది వస్తారు, సెలబ్రిటీస్ కూడా వస్తారు, చిన్న చిన్న పాటల షూటింగ్స్ కూడా అక్కడ జరుగుతాయి. అవును. అంటే ఇంకా మీరు ఆ కండాల జలపాతం డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నారా? కోరుకుంటున్నామండి. అంటే అందుకు రోడ్డు సౌకర్యం కావాలి కదా మరి. అంటే రోడ్డు మార్గం ఉంటే అంత ఎక్కువ మంది వచ్చేందుకు అవకాశం ఉంటుంది. సో రోడ్డు మార్గం గురించి మీరు ప్రభుత్వానికి ఏదైనా విన్నవించుకునేది ఉందా? అవును, ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. జలపాతం దగ్గర రోడ్డు కావాలి, రోడ్లు ప్రభుత్వం వేయించాలి. అదే రోడ్లు అయితే కనుక పర్యాటకుల సంఖ్య పెరుగుతుంది, దాంతోపాటు డెవలప్ అవుతుంది, అభివృద్ధి అవుతుంది. మీ ఆదివాసీ ఇప్పుడు 2 ప్రధాన కులాలు గోండు ప్లస్ ప్రధానులు. ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయము ఆదిలాబాద్ జిల్లాకు ఒక వన్నె తెచ్చింది. అంటే ఇటు దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఆదివాసీ నృత్యాలకైతే కానీ ఆదివాసీ సాంప్రదాయాలకైతే ప్రపంచం మొత్తం కూడా వింతపోతుంది. మరి అలాంటి ఆదివాసీ సాంప్రదాయాలు మీ గ్రామంలో ఎలా జరుపుకుంటారు? ఇక ఆదివాసీ సాంప్రదాయాలు అంటే ఇక దీపావళి మోస్ట్ ఫెస్టివల్. అంటే గుసడులు ఇట్లా దండారులు వస్తారు, డప్పులు, అదొక 4-5 రోజులు పండగలా ఉంటుంది. చాలా అంటే కట్టుబాటు పరంగా ఉంటుంది అన్నట్టు. అంటే ఇది దండారి ఉత్సవాలు ఒక 4 రోజులు మొత్తం ఊరూరంతా పండగ వాతావరణం. ఊరూరంతా పండగ వాతావరణంలో దండారి సెలబ్రేషన్ చేసుకుంటారు అన్నట్టు దీపావళి సందర్భాలలో. అంటే అప్పుడు ఏం చేస్తుంటారు? అంటే ప్రత్యేకంగా ఏమేమి చేస్తుంటారు? అంటే దండారి ఉత్సవాలు అంటే ప్రజలకి ఎలా చెప్పదలుచుకున్నారు? ప్రత్యేకంగా అంటే ఇప్పుడు దండారి అంటే మాకు దేవుళ్ళు, ఆ నెల వస్తుంది కాబట్టి దాన్ని మేము సెలబ్రేట్ చేస్తాం అన్నట్టు. అంతే. అంటే ఏం చేస్తారు 4 రోజులు ప్రత్యేకంగా? 4 రోజులుగా గుస్సాడీలు తయారు చేస్తారు. అంటే దండారి వెళ్ళాల్సి వస్తుంది కదా, వేరే ఊరాలు ఈ ఊరికి వస్తారు, ఇక మేము కూడా వేరే వాళ్ళ ఊరికి పోతాం అన్నట్టు. అంటే ఈ ఊరోళ్ళు బంధువులు ఎక్కడెక్కడ ఉన్నా ఆ పండుగ రోజు అందరికి ఇక్కడ వస్తారా? వస్తారు, అందరు బంధువులు వస్తారు. ప్రతి విలేజ్లో ఇట్లా అంటే గోండు విలేజ్లో, ప్రతి గోండు విలేజ్లో ఇలాంటి కార్యక్రమాలు ఉంటాయి అన్నట్టు, జరుగుతాయి. మరి ఇది ఒకటే కాక దండారి కాకుండా ఇంకా మీ ఆదివాసీ దేవతలకు మీరు ప్రత్యేకంగా పూజలు చేసే సందర్భాలు ఏమేమి ఉంటాయి? అలాంటిగా ఆదివాసీల దేవాలయాలు చాలా ఉన్నాయి. ప్రతి దానికి అంటే సంస్కృతి పరంగా చేస్తాం అన్నట్టు. అంటే అదే ఏమే దేవతలు పూజిస్తుంటారు? భీమ్ దేవుళ్ళు ఉంటారు, జంగుబాయి ఉంటుంది, తర్వాత ఇక ఊర్లో అయితే టెంపుల్ ఉంటుంది, హనుమాన్ టెంపుల్ అయితే ఉన్నది. అలాంటి చాలా దేవుళ్ళు ఉన్నాయి అన్నట్టు ఊర్లో. ఇంకా గ్రామంలో ఇవి కాకుండా అంటే కుల వృత్తుల మీద ఆధారపడి బతికే వాళ్ళు, అంటే వడ్రంగి, కమ్మరి, కుమ్మరి ఇలాంటి వృత్తులు మీ గ్రామంలో ఉన్నారా? మా గ్రామంలో అయితే వేరే కులాలు అయితే లేవు, ఒక ఆదివాసీలే గోండు ప్రధాన్స్ ఉన్నారు ఇక్కడ. ఇక వాళ్ళ కులమ్స్ కూడా ఉన్నాయి. కుల వృత్తి అంటే ఇక వ్యవసాయం అన్నట్టు. ప్రధాన వాళ్ళకి ఇక
అవి పేపరీలు అంటారు, పేపరీలు కిక్రీలు కాలికొమ్ములు ఉంటాయి, అవి ఇక ఆనవాయిద్యం అన్నట్టు. మీ ఆదివాసీ తెగల్లో అంటే అంతా కలిసి అంటే ఇప్పుడు కట్టుబాటుగా ఉంటారు, నియమ నిబంధనలు పాటిస్తారు. అలాగే మరి మీ గ్రామంలో ఎవరైనా కష్ట సుఖాల్లో అందరు కలిసి పాలు పంచుకుంటారు? కష్ట సుఖాల్లో అయితే అందరిగా సహాయం చేస్తారు. ప్రతి విషయానికి ఇట్లా తెలుసుకోవాలని ట్రై చేస్తారు అన్నట్టు. అట్లా మీ ఊర్లో బడి ఉందా? మా ఊరిలో అది ఎంపీపీఎస్ పెద్ద బడి లేదు, చిన్నపిల్లలకే బడి ఉన్నది. కాకపోతే ఇప్పుడు మాలాంటి యువకులకు చదువుకోవడానికి చాలా దూరం వెళ్ళాల్సి వస్తుంది. దగ్గరలో అంటే మండలాల పరంగా వెళ్ళాల్సి వస్తుంది. అంటే ఇక్కడ కేవలం 5వ తరగతి వరకు ఉందా? 5వ తరగతి వరకే ఉంది. దాదాపుగా ఎంతమంది పిల్లలు ఉంటారు వాళ్ళు? ఇక్కడ ఉంటారు 40 మంది దాకా, 40 మంది వరకు. రోజు ఉపాధ్యాయులు రావడం, మంచి బోధన సాగుతుందా? రోజు వస్తున్నారు, రోజు చాలా మంచి అని చెప్తుంటారు. అంటే ఎంతమంది ఉన్నారు ఉపాధ్యాయులు? ఇద్దరు ఉంటారు. ఇద్దరు ఉపాధ్యాయులు 40 మంది. ఎట్లా సాగుతుంది విద్యా బోధన కానీ, తర్వాత మధ్యాహ్న భోజన పథకం కానీ, తర్వాత అంగన్వాడీ సెంటర్ కానీ? మధ్యాహ్న భోజనం అయితే రోజు నడుస్తున్నది, సార్లు కూడా మంచిగా అని చెప్తున్నారు, రోజు వస్తున్నారు. మన అంగన్వాడీ కూడా వస్తున్నది రోజు. మరి ఇప్పుడు 5వ తరగతి తర్వాత 6వ తరగతికి వెళ్ళాలంటే ఇక్కడ పిల్లలు ఎక్కడికి వెళ్ళాలి? 6వ తరగతి చదువుకోవాలంటే ఇక కింద హాస్టల్లో ఉంటుంది, గుట్ట పైన అయితే ఏం లేవు, ఇక కింద వాన్వడ్ దగ్గర ఉంటుంది. తర్వాత ఇక బయట ఆదిలాబాద్ సైడ్ వెళ్ళాల్సి వస్తుంది. ఇక్కడ దాదాపుగా మీలాంటి యువకులు ఎంతమంది ఉంటారు? మాలాంటి యువకులు ఒక 35-40 దాకా ఉంటారు. వాళ్ళంతా ఎంత చదువుకున్నారు? చాలామంది పరంగా ఒక 70% అయితే చదువు లేనట్టే, ఒక 30% మాలాంటి యువకులు ఒక ఇంటర్ డిగ్రీ చదివి పైగా చదివే ఒప్పిక లేక ఇట్లా. అంటే ఎందుకు ఇప్పుడు కారణం అంటే మధ్యలో అంటే యువత చదువుకుంటేనే బాగుంటుంది కదా, మరి ఎందుకు ఇంటర్మీడియట్తోనే 10థ్ ఆపేసినారు యువత? యువత ఇంటర్మీడియట్ నుంచి ఆపేసినారు అంటే కొందరికి ఇంటివి ప్రాబ్లం కూడా ఉంటుంది, వాళ్ళ దగ్గర కళాశాలలు అన్నట్టు లేవు, చాలా దూరం వెళ్ళి చదువుకోవాలన్నట్టు, అందుకే చదువు సాగలేదు. ఎందుకంటే మీ ఐటీడీఏ తరపున మీకు ప్రభుత్వం ఎంతో విధంగా ఐటీడీఏ అంటే విద్యార్థుల కోసం, గ్రామీణ అభివృద్ధి కోసం కూడా ఐటీడీఏ నుంచి మీరు ఎలాంటి సాయం పొందుతున్నారు? ఐటీడీఏ నుంచి చాలా సహాయం పొందాలనుకుంటున్నాము, కానీ ఇప్పటివరకు మాకైతే ఎలాంటి సహాయం అందలేదు ఐటీడీఏ నుంచి. ఇక ఇప్పుడు మీరు అంత సాధారణంగా పండుగల పబ్బాలప్పుడు ఏదైనా పాటలు పాడుకుంటారు కదా, అంటే ఆదివాసీ సాంప్రదాయానికి సంబంధించి. అట్లనే మీ ఊర్లో అలాంటి అంటే జానపద కళావృత్తులు కానీ, ఈ గుస్సాడి కళావృత్తులు కానీ, అంటే ఒక సందర్భం వచ్చినప్పుడు కాలక్షేపం కోసం చేసుకునే ఏమైనా ఉంటాయా? అంటే ఇప్పుడు ఉదాహరణకు టీవీలు అయితే ఇప్పుడు వచ్చినాయి ఈ కాలంలో, టీవీలు లేకముందు గ్రామంలో కాలక్షేపం ఎట్లా ఉంటుండే? ఇక టీవీలు లేకముందు ఊర్లలో చాలా ఇట్లా కూర్చొని ఇట్లా మాట్లాడుతుండేనంట, అందరూ ఒకే జాగాలో కూర్చొని మాట్లాడుతుండే. అంటే మీ ఊరికి విద్యుత్ సదుపాయం ఎప్పుడు వచ్చింది? మా ఊరికి ఒక 20 సంవత్సరాలు అయితే. అంతకుముందు పరిస్థితి ఎట్టుంటుండే? అంతకుముందు పరిస్థితిగా ఎలక్ట్రానిక్ ఏం ఇక్కడ దగ్గర సౌకర్యం లేకుండే కాబట్టి ఊర్లోనే ఇట్లా మంటలు చేసి దీపాలు పెట్టి ఇంట్లో అట్లా వెళ్తూ చేస్తుండే అన్నట్టు. గ్రామం అంటే గ్రామంలో దాదాపుగా అన్ని రకాలు ఉంటాయి, అంటే జానపద కళలు, డ్రామాలు, నాటికలు. అంటే ఒకప్పుడైతే ఆ పురాతన కాలంలో కాలక్షేపం కోసం ఏం లేనప్పుడు ఈ నాటికలు, డ్రామాలు ఊళ్ళో ఒక దగ్గర కూర్చొని రచ్చబండ దగ్గర ముచ్చట్లు పెట్టుకోవడము ఇవన్నీ జరుగుతుంటాయి కదా. అట్లనే మీ గ్రామంలో అలాంటి కళలకు సంబంధించిన కళాకారులు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు మా ఊర్లో. ప్రతి సంవత్సరం ఇట్లా ఖేల్ అని ఉంటుంది, ఖేల్ అంటే డ్రెస్సెస్ వేసుకొని ఇట్లా అంటే కంసాసూర్ అనే నాటకం చేస్తారు అన్నట్టు మా ఊర్లో. అలాంటి వృత్తులు ఎక్కడ మన దగ్గర ఉన్నారు? ఉన్నారు, చాలా మంది ఉన్నారు. మరి అలాంటప్పుడు ఎండాకాలంలో మీ పరిస్థితి ఏంది? వాటర్ పరిస్థితి? ఎండాకాలంలో మా పరిస్థితి అయితే ఇప్పుడు గ్రౌండ్ వాటర్ అయితే మొత్తం ఎండిపోతుంది సార్. తర్వాత నీటి గురించి అయితే కష్టమే ఉన్నది. మాకు ప్రభుత్వం ఒకటే కోరదలుచుకుంటున్నాము, మాకు ఒక మంగినాల అనే ప్రాజెక్టు ఏర్పాటు చేస్తే చాలా మంచి ధన్యవాదం తెలియజేస్తాం. దగ్గరలో అంటే అక్కడ నిల్వ ఉండేటట్టు ఒక ప్రాజెక్ట్ లాగా కట్టి మాకు వచ్చిన సాయం రూపంలో చెక్ డ్యామ్ లెక్క కట్టిస్తే బాగుంటుంది. దానివల్ల మీకు ఇటు పంటలకు వస్తుంది, తాగడానికి కూడా వస్తుంది, పంటలకు కూడా సాయం ఉంటుంది, మళ్ళీ తాగడానికి కూడా మంచిగా హెల్ప్గా ఉంటుంది. అంటే ఇప్పుడు దాని ఎన్ని కిలోమీటర్ దూరం ఉంటుంది అది మీకు? ఒక 1.5 కిలోమీటర్ అంటే దగ్గరనే
అంటే ఒకవేళ కనుక చెక్ డ్యామ్ కనుక అక్కడ అయినట్టయితే దాని ద్వారా ఎన్ని ఎకరాలకు నీళ్ళు అంతది, ఎన్ని ఊళ్ళకు తాగునీరు వస్తుంది? ఒక 100 ఎకరాలకైతే సాగు కోసం నీళ్లు అందు నుంచి వస్తుంది. ఇక్కడ ఏం ప్రాబ్లం అంటే సార్, ఇక్కడ దాదాపు ఒక 8-9 గ్రామ పంచాయతీలు కూడా ఉన్నాయి సార్. ఇక్కడ ఈ చుట్టుపక్కల విలేజ్లు కూడా బాగా ఉంటాయి సార్. ఇక్కడ మాకు ఆదిలాబాద్ పోవాలంటే బాగా దూరం సార్, ఇంద్రవెల్లి పోవాలంటే కూడా దూరం, గాది కూడా పోవాలంటే దూరం సార్. ఇక్కడ కొద్దిగా మండల్ అయితే బాగుంటాయి సార్. ఈ పిప్పలదరి లోపల కానీ ఇటు కండల కానీ మండల్ బాగా అయితే మాకు ఇంకా బాగా దగ్గర సార్. అట్లా మేము మాట్లాడుతున్నాం సార్ ఇప్పటికైతే. అయితే ఆల్రెడీ ఆ పిప్పలదరి మండల సాధన సమితి మీద మీరు అనేక విధాలుగా పనిచేస్తున్నారు కదా, మరి పిప్పలదరి మండలం కోసం మీరు ఎలాంటి ప్రయత్నం చేస్తున్నారు? సార్ ఇక్కడ ట్రైబల్స్లు ఉన్నారు సార్. మొత్తము ఆదిలాబాద్ నుంచి ఖండాల 30 కిలోమీటర్ దాదాపుగా 25 ప్లస్ ఇక్కడ అల్లికోరి పొట్టెంలది ఉన్నది సార్. సెంటర్ ప్లేస్ ఉన్నది పిప్పలదరి సాధన కమిటీ, పిప్పలదరి మండల్ సాధన కమిటీ అధ్యక్షుని నేను. కమిటీ నిర్వహించి దాని పరంగా యుద్ధం చేస్తున్నాను నేను. మండల్ ఏర్పాటు కావాలని ఇక్కడ ట్రైబల్స్కి ఏమవుతాయంటే అందుబాటులో దగ్గర అవుతాయి సౌకర్యాలు భాగాలు అందుబాటులో అవుతాయి అన్నట్టు. లాంగ్ అన్నది ప్రాసెస్ ఉండదు, సెంటర్ ప్లేస్ ఉంటుంది సార్ పిప్పలదరి. అయితే ఇప్పుడు పిప్పలదరి ఒకవేళ మండలం కావాలని మీరు కోరుకుంటున్నారు కదా, పిప్పలదరి మండలంలో అంటే ఎన్ని గ్రామాలు ఉండదలుచుకున్నాయి అందులో, అంటే ఏ గ్రామాలు అందులో చేర్చదలుచుకున్నారు మీరు? మినిమం 15 గ్రామ పంచాయతీలు ఉన్నాయి సార్. పిప్పలదరి మండల్ ఏర్పాటు కోసము నేను సర్వే చేసిన 15 గ్రామ పంచాయతీలు ఉన్నాయి, 35-40 విలేజ్లు ఉన్నాయి సార్. సో మరి ఇక్కడ ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అయితే ఉన్నది కదా, మరి అక్కడ వైద్యం చక్కగా అందుబాటులో ఉండట్లేదా? వైద్య సౌకర్యం అయితే ఇప్పటికైతే బాగానే ఉంటుంది సార్, కానీ ఇక అంతటికే ఉంటుంది అన్న. లేకపోతే పెద్ద ఆసుపత్రికి పోవాలంటే మాత్రం ఇబ్బంది ఉన్నది. ఇబ్బంది ఉండదు సార్. పెద్ద ఆసుపత్రికి పోవాలంటే ఇబ్బంది ఉంటుంది. అంబులెన్స్ సమయానికి రాదు, మళ్ళీ ఆటోలలో తీసుకెళ్లాల్సిన. మరి రోడ్డు సౌకర్యం అయితే బాగానే ఉంది. ఇప్పుడు మేము ఇక్కడ దాకా వచ్చినాం మా బండి, అంటే రోడ్డు సౌకర్యం మీ ఊరు వరకు బాగానే ఉంది కదా, మరి ఎందుకు అంబులెన్స్లు కానీ మరి బస్సు కానీ రావట్లేదు? టైంకి రాదు సార్, అంతే టైంకి రాదు. అంబులెన్స్ ఫోన్ చేసి ఒక 2-3 టైమ్స్ ఫోన్ చేయబడుతుంది, అప్పుడు కానీ రారు. మళ్ళీ మా అంబులెన్స్ వాళ్ళే చెప్తారు ముందు నుంచి తీసుకోరండి పేషెంట్ని అని. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఊరికి టెలిఫోన్ సౌకర్యం కూడా అందుతుంది, ఎందుకంటే ఇప్పుడు సిగ్నల్స్ కరెక్ట్గా లేవు. మరి దీనికోసం మీరు ఏం చేస్తున్నారు? సిగ్నల్ అంటే మాకు దగ్గరలో ఇక్కడ మొదలుగొట్టాల జియో నెట్వర్క్ ఉన్నది. ఇప్పటికైతే బాగానే, ఇంతకుముందు అయితే అస్సలు లేకుండే మాకు జియో నెట్వర్క్ ఉన్నది ఇప్పుడు. సరే, ఇప్పుడు ఈ వర్షాకాలం వస్తే మీ గ్రామ పరిస్థితి ఏంది? వర్షాకాలం వస్తే మొత్తం దింగనైపోతుంది సార్, బురదతో. డ్రైనేజీలు లేవు, సీసీ రోడ్ సరిగా లేదు, మొత్తం డ్యామేజ్ అయి ఉన్నది. దాని ప్రభుత్వం ఇళ్ళకు నీళ్ళు వచ్చే పరిస్థితి ఉందా? అలాంటి ఏదైతే లేదు ఇప్పుడు. కానీ కాకపోతే మొత్తం రోడ్ అంతా బురదమయం మారేసి వ్యాధుల బారిన పడే అవకాశం అయితే ఉంది. వ్యాధుల బారిన పడే అవకాశాలు ఉన్నాయి. అంత భార్యని సార్ అంబులెన్స్లో తీసుకుపోయినాం సార్ అక్కడ ఆదిలాబాద్. అక్కడ కూడా మళ్ళీ ఏమి తక్కువ కాలేదు సార్. మళ్ళీ హైదరాబాద్ తీసుకుపోయినా. నా సొంత భార్య, 3 కొడుకులు, 1 బిడ్డ ఉన్నాయి సార్. ఇట్లానే పరిస్థితి సార్. ఆటోలు లేవు, అంబులెన్స్ కూడా రాలేదు సార్. మా భార్య చనిపోయింది హైదరాబాద్లో. అంటే సరైన సమయానికి కనుక అంబులెన్స్ వస్తే బతికుండేది పాపం. సార్ బతికిది ఉండేది. అట్లా అయింది సార్. మీ ఊర్లో ఎన్నో ఆటోలు ఉంటాయి? ఇక్కడ అయితే ములుగుట నా సొంత ఊరు సార్. ఇది కండాల గ్రామ పంచాయతీలో పని ఉండే కాబట్టి వచ్చేసిన సార్. మీ కండాల ఎన్ని ఉంటాయి ఆటోలు? కండాల మా ఊర్లో ఒక 4-5 ఆటోలు ఉన్నాయి సార్. ఇప్పుడు ఎక్కడికి పోవాలన్నా ఆటోలే సార్. ఏడు పోవాలన్నా ఆటోలే ఛార్జ్ చేసి వెళ్తాం సార్. అయితే బస్సు మాత్రం లేదు? బస్సు లేదు సార్, బస్సు లేదు. ఇప్పుడు ఈ ఏరియా నుంచి లాస్ట్ రోడ్ ఎక్కడ దాకా ఉంటుంది? లాస్ట్ రోడ్ ఇప్పుడు చిద్దరి ఖానాపూర్ సైడ్ ఉంటుంది సార్, అంతే. ఇక అటు లేదు. అంటే ఈ గుట్ట పైన గుట్ట దిగితే ఇప్పుడు ఈ గుట్ట ఉంది కదా, గుట్ట కింద కూడా గ్రామాలు ఉన్నాయా? గుట్ట కింద ఉన్నాయి సార్, గ్రామాలు ఉన్నాయి. ఎన్ని గ్రామాలు ఉంటాయి? ఉంటాయి సార్, ఒక 30-40 దాకా గ్రామాలు ఉంటాయి. ఇది ఈ కండాల గ్రామానికి ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి మంగినాల వాగు. ఈ గ్రామ అవసరాల కోసం
ఒకవేళ కనుక గతంలోనే ఇక్కడ మట్టి వివరాలు కూడా సేకరించినట్టుగా చెప్తున్నారు. ఒకవేళ మంగినాల ఆ చెక్ డ్యామ్ కనుక పూర్తయితే ఇక్కడ నీరు నిలిచి ఒక చెరువుగా ఉపయోగపడి ఇటు పంట పొలాలకు సాగునీరు, అలాగే పశుపక్షాదులకు నీరు, అలాగే త్రాగునీటి సౌకర్యం కూడా భూగర్భ జలాలు ఎండిపోకుండా ఉండేందుకు తోడ్పడుతుందని, అందుకే అదేవిధంగా అక్కడ ప్రభుత్వాల గతంలో కూడా అనేక విడుదలు ఇచ్చినట్టుగా కూడా గ్రామస్తులు చెప్తున్నారు. చెప్పండి, ఈ మంగినాల అంటే ఇక్కడ ఒకవేళ కనుక చెక్ డ్యామ్ ఏర్పాటు చేస్తే ఇంతవరకు మీరు దీని గురించి ప్రభుత్వాలకు చెప్పడం జరిగిందా? ఇది మనం చూస్తుంది మొత్తం ఇది మంగినాల ప్రాజెక్ట్ కింద వస్తుంది. మేము ప్రాజెక్ట్ నిర్మించాలని చాలా సంవత్సరాల నుంచి అనుకుంటున్నాము. సో ఇక్కడ ఈ ప్రాంతంలో కనుక పైన ఇంతకు ఆ కొండ ప్రాంతం ఉంది, అక్కడ కనుక ఒక చెక్ డ్యామ్ లాంటిది లేదా చిన్న ప్రాజెక్ట్ కానీ నిర్మించినట్టయితే మటుకు ఇక్కడ నీరు నిలిచి ఇక్కడ భూగర్భ జలాలు అడుగంటిపోకుండా, అలాగే తమ పంట పొలాలకు కూడా సాగునీరు వచ్చే విధంగా, అలాగే గ్రామాలకు త్రాగునీరు వచ్చే విధంగా, పశువులకు కూడా తాగేందుకు ఇంత నీరు దొరికేటట్టుగా పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి ఇక్కడ గ్రామస్తులు కోరుతున్నారు. అలాగే ఇక్కడ ఖచ్చితంగా ఇక ముందైనా కూడా కొద్దిగా దృష్టి పెట్టి తమ సమస్యను తీర్చాలని చెప్పేసి వాళ్ళు వేడుకుంటున్నారు. చూస్తున్నాం, కొండ ప్రాంతంలో వేసినటువంటి ఒక తమ పంట పొలాల్ని రక్షించుకునేందుకు, అడవి బంధువుల నుంచి పశుపక్షాదుల నుంచి కూడా పంట పొలాల్ని కాపాడుకునేందుకు రైతులు ఇలా మంచె ఎక్కి మంచెపై నుంచి డబడబా శబ్దాలు చేస్తూ, అలాగే అరుపులు కేకల ద్వారా ఆ పక్షులు కానీ, తర్వాత అడవి పందులు కానీ, మిగతా పశువులు కానీ పారిపోయే విధంగా ఈ విధంగా ప్రతి గ్రామంలో కూడా ఒక మంచె తర్వాత ఇలా చప్పులు చేయడం అనేటువంటిది ఇక్కడ సాధారణంగా జరుగుతున్న ప్రాంతం. ఈ పురాతన బావే ఈ కండాల వాసుల దాహార్తిని తీర్చేది. అయితే ఇప్పుడు శీతాకాలం, వర్షాకాలంలో అయితే నీళ్లు దాదాపుగా సగం వరకు ఉంటాయి కాబట్టి ఇక్కడ నుంచి వాళ్ళు ఈ నీటిని తోడుకొని వెళ్తుంటారు. కానీ వేసవి వచ్చేసరికి భూగర్భ జలాలు అడుగంటిపోతాయి. అప్పుడు ఈ బావిలో ఉన్న నీరు కూడా పూర్తిగా అడుగంటిపోతుంది, చివరి స్థాయికి చేరుకుంటుంది. కానీ ఏవైతే కింది నుంచి నీటి ఊటలు ఉంటాయో, చెరువులు ఉంటాయో, అవి అందులో నుంచి నీరు వస్తుంది. అప్పుడు వాళ్ళంతా గ్రామస్తులు ఈ బావిలోకి దిగి తద్వారా దాదాపుగా ఒక బిందె నిండడం కోసము కనీసం 5 నుంచి 10 నిమిషాల సమయం పడుతుందని చెప్పేసి గ్రామస్తులు అయితే చెప్తున్నారు. సో ఎండాకాలంలో వీరికి నీటి కష్టాలు ఉంటాయి. కానీ ఇప్పుడు మాత్రం మిగతా అంటే 2 కాలాల్లోనూ కూడా వీళ్ళకి నీటి కష్టాలు ఉన్నట్టు. ఎందుకంటే మిషన్ భగీరథ నీరు గ్రామానికి సరిగా రాదని చెప్తున్నారు. దాదాపు అక్కడ ఒక 1/2 కిలోమీటర్ దూరం నుంచి ఈ గ్రామస్తులు అయితే ఇక్కడికి వచ్చి నీటిని తీసుకెళ్లాల్సిన పరిస్థితి. ఖండాల గ్రామం అంటే ఖండాల అంటే ఇది ఒక కొండ మీద ఉంది కాబట్టి, కొండల మధ్యలో ఉంది కాబట్టి ఖండలగా మరి ఖండల అనే ఊరి పేరు వచ్చినట్టుగా, తర్వాత ఇక్కడంతా కూడా తమ సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం అంతా కలిసికట్టుగా జీవనం సాగిస్తామని ఆధ్యాత్మిక భావనతో ఈ గ్రామంలో ప్రతి ఏ పండుగైనా కూడా అంతా కలిసే జరుపుకుంటామని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఒక ఆదివాసీలు చెప్తున్నారు.
ఇది ఈరోజు మన ఊరు కార్యక్రమం. రేపు ప్రసారమయ్యే మన ఊరు కార్యక్రమంలో మరో గ్రామంలో మరికొన్ని విశేషాలతో తెలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, అమ్మా భారత్, జనం కోసం నిజం కోసం.